శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. మరి కుంభరాశి వారికి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి రవి ప్రభుత్వ అధికారుల వల్ల ఒత్తిడి, అనవసర ఖర్చులు, బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీసు, ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు, పన్నులు చెల్లించడం, పిల్లల యొక్క అభివృద్ధి కోసం ఖర్చులు, అంటే మొత్తం మీద టోటల్గా ఓవర్ ఎక్స్పెండిచర్ చేస్తూ ఉంటాడు ఈ సూర్య భగవానుడు ఈ జాతకంలో 14వ తారీఖు వరకు. 14వ తారీఖున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సో ఒక విధంగా ఇది కూడా మరి కుంభరాశి వారికి అక్కడ ఉన్నటువంటి శనిగ్రహంతో రవిగ్రహం కలిసి ఉండడం అన్నది ఒక విధంగా జాతకుడు కొంత అసహనానికి, అనవసర ప్రయాణాలు, మానసిక అశాంతికి తోడయ్యే అవకాశం ఉంది. దానికి తోడు వ్యక్తిగత ఆరోగ్యం కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంటే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఏదన్నా ఒక రాశిలో 2 శత్రుగ్రహాలు ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా ఆ రాశి యొక్క భావకారకత్వాలు పాడు చేస్తూ ఉంటాయి. లగ్నం అన్నది సాధారణంగా ఆరోగ్యాన్ని చెప్తూ ఉంటుంది, వ్యక్తిగత ప్రతిష్ట, ఇమేజ్ చెప్తూ ఉంటుంది అనుకుందాం. మరి ఇప్పుడు ఆరోగ్యపరంగా కంపల్సరిగా కొంత బలహీనపడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కొంత పెద్దవారికైతే హృదయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాగే బాడీ సంబంధించినటువంటి పెయిన్స్, బ్యాక్ పెయిన్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి పిల్లలకైతే ఫీవర్ లాంటిది రావచ్చు. సో ఏదైనా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అతిగా తిరగడం వల్ల అలసిపోవడం కూడా జరగవచ్చు. అలాగే మరి రవి కారకత్వాలు ఈ విధంగా దెబ్బతింటే శని యొక్క కారకత్వాలు అంటే వృత్తి సంబంధించిన విషయాలు కంపల్సరీగా జాతకుడు ఇబ్బంది పడవలసి ఉంటుంది. అధికారుల వల్ల వేధింపులు, ఉద్యోగంలో ఇంట్రెస్ట్ లేకపోవడం, సరే ఎంతకాలం ఈ ఉద్యోగం చేద్దాం, ఏదో విధంగా ఏ వ్యాపారం ఏదో చేసుకొని బతకొచ్చన్న ఉద్దేశంతో మరి ఉద్యోగం మీద విరక్తి కలిగి కొంతమంది ఉద్యోగం విడిచిపెట్టడం కానీ, సెలవు పెట్టడం కానీ, టెంపరీగా లీవ్ పెట్టి మరి కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఉద్యోగం విషయాల్లో శ్రద్ధ తగ్గుతుంది, వేరే విషయాల మీద ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అంటే టైం వృధా అవుతుంది. మళ్ళీ తిరిగి ఉద్యోగంలో ప్రవేశిస్తాడు కానీ టెంపరీగా వేరే సోర్స్ కోసం అన్వేషిస్తూ ఉంటాడు. దాని కొరకు అనేక విధాలుగా మనీ వేస్ట్, అనవసర శ్రమ, కాలయాపన, ఇబ్బంది జరుగుతుంది. అంటే వాళ్ళు జాగ్రత్తగా వృత్తి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదే మరి ఈ వారం అంతా కూడా మరి కుంభరాశి 2 పాపగ్రహాల మీద మధ్య ఉండడం జరుగుతుంది. ఒక పక్కేమో రాహు, ఒక పక్కేమో కుజుడు. సో ఒక విధంగా ఎలా ఉంటుందంటే ఒక రాశి 2 శుభగ్రహాల మధ్య పడిన కంపల్సరిగా అన్ని విధాల ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా బాగుంటుంది. అదే 2 మిత్రగ్రహాల మధ్య పడినా పర్వాలేదు. కానీ 2 శత్రుగ్రహాల మధ్య ఎప్పుడైతే రాశి నలిగిందో 100% ఏదో ముందుకెళ్తే నుయ్య, వెనక్కి వెళ్తే గొయ్యలా ఉంటుంది. అటు ఉద్యోగం మానలేడు, అటు వ్యాపారం చేయలేడు. ఈ విధంగా ఆర్థికపరమైన ఒత్తిడి, అంటే మొత్తం మీద ఏంటంటే కుటుంబ విషయాల్లో ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంటుంది. ఏ చేద్దామన్నా కూడా కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభించదు. పైపచ్చి ఊరిక విమర్శిస్తూ ఉంటారు. ఖచ్చితంగా బాధ్యతలు తప్పవు. మరి 12లో కుజుడు వ్యయాధిపతిగా 12లో ఉండడం వల్ల వ్యాపారం చేద్దామని ఆలోచన ఉంటుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటాడు. వృత్తిరీత్యా ఏ విదేశం బయటకు వెళ్దాం అనుకుంటాడు. ఏ విషయాన్ని కూడా కుటుంబ సభ్యులు అంగీకరించరు. అది నిల్చొనివ్వరు, కూర్చొనివ్వరు, బతకనివ్వరు, సావనివ్వరు అన్నట్టుగా ప్రస్తుతం ఈ కుంభరాశి వారి పరిస్థితి. అంటే లగ్నం రాశిలో 2 శత్రుగ్రహాలు, అలాగే 2 గ్రహాలు పాపకర్తార యోగంలో ఉండడం జాతకుని బాగా ఇబ్బంది పెడితే, కేవలం ఒకే ఒక గ్రహం శుక్రుడు 12వ తారీఖు వరకు 11వ స్థానంలో సంచరిస్తూ, మరి 12వ తారీఖున మరి శుక్రుడు కూడా వ్యయ స్థానంలోకి సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి కుజగ్రహంతో కలిసి ఉన్నాడు. జాతకుడికి ఇన్ని ఇబ్బందుల్లో కూడా వ్యసనాల మీదకి ఆసక్తి పెరుగుతుంది. ఏదో విధంగా ఎవరినో కలుసుకుందాం, వాళ్ళతో ఎంజాయ్ చేద్దాం, లేదంటే ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ కేంద్రానికి వెళ్ళి కాలక్షేపం చేద్దాం, ఒక రేసుల్లో పాల్గొందాం, ఒక పేకాట ఆడదాం, లేదంటే అంటే ఈ కష్టాలు మర్చిపోవడానికి ఇటువంటి దారులు ఎదుక్కుంటాడు. అంటే నష్టంలో నష్టం ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. అందువలన జాతకుడు కామన్గా
ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో జాతకుడికి ఒక మంచి అడ్వైజరు, ఒక మంచి తోడు అవసరమవుతుంది. ఆ తోడు 3వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల లభించే అవకాశం ఉంది. ఇంకో మంచి అడ్వైజర్ ద్వారా, ఒక మిత్రుడి ద్వారా మీరు ఏదైనా ఇటువంటి పరిస్థితుల్లో ఇరుక్కొని ఉంటే 100% మీ శ్రేయోభిలాషి మీ మిత్రుడిని, అంటే ఎటువంటి స్వార్థం లేని మిత్రుడిని మీరు సంప్రదించడం వల్ల అతని యొక్క పర్యవేక్షణలో కానీ, అతని యొక్క సలహాతో కానీ మీరు మంచి మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విషయంలో కూడా తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థిక విషయాల్లో కానీ వ్యసనాలకు సంబంధించి బలహీనతలకు లొంగకుండా ఉండడం మంచిది. బట్ ఏదైనా ఈ రాశివారు కంపల్సరిగా మరి ఈ వారం అంతా కూడా శివుని యొక్క అనుగ్రహం కోసం మరి ఏదైనా శివనామ స్మరణ చేస్తూ ఏదో ఒక దేవాలయానికి ప్రతిరోజు దర్శించడం వల్ల ఈ చికాకుల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ వారంలో అంటే మనకి ఫిబ్రవరి 11 నుంచి 17వ తారీఖు మధ్యలో ఒక అద్భుతమైనటువంటి సూర్యభగవానుడికి సంబంధించినటువంటి పుణ్యతిథి రాబోతుంది. అదే రథసప్తమి. అంటే సూర్యభగవానుడు తన యొక్క దిశని మార్చుకొని ఇక్కడ నుంచి మీకు చలి తగ్గిపోయి హీట్ పెరగడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే సూర్యుడు అక్కడ నుంచి నెమ్మదిగా బలవంతుడు అవుతూ ఉంటాడు. సో ఈ విధంగా 16వ తారీఖు ఫిబ్రవరి నెలలో వచ్చే రథసప్తమి కంపల్సరిగా సూర్యగ్రహ అనుగ్రహం కోసం ముఖ్యంగా సింహరాశి వారు, మకర కుంభరాశులు, అలాగే అన్ని రాశుల వారు కూడా సూర్యుని ఆరాధించడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహంతో మిగతా గ్రహాలు కూడా అనుగ్రహించి సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు సూర్యుడిని ఆరాధించకుండా ఇతర గ్రహాల్ని అనుగ్రహం కోసం ఎంత ఆరాధించినా శూన్య ఫలితం మాత్రం రావడం జరుగుతుంది. అందుకని ముందుగా మీరు మరి ఈ కంపల్సరీగా ఈ రాశులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే ఆనందంగా ఉన్నారో అందరూ కూడా ఈ రథసప్తమి రోజు విధి విధానంగా సూర్యోదయ టైంలో మరి సూర్యభగవాన్ని సాంప్రదాయబద్ధంగా పూజించి పాయసాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. అంటే పరమాన్నాన్ని తయారు చేసి అది మీరు సూర్యునికి నైవేద్యంగా సమర్పించి మీ కుటుంబ సభ్యులు తినడం వల్ల మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా కలిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాశి వారు చేసుకోండి. అలాగే మరి ఇక్కడ నుంచి కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. రవి ప్రతి సంక్రమణానికి మారుతూ ఉంటాడు. మరి ఈ నెల 14వ తారీఖు అంటే 13వ తారీఖు సాయంకాలం 7:14 కుంభరాశిలో సంక్రమణం జరుగుతూ ఉంటుంది. వీలైతే ఆ రోజు కూడా సంక్రమణం రోజు అంటే మరి 14వ తారీఖున విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ రోజు నియమంగా ఉపవాసం ఉండడం వల్ల కూడా రవిగ్రహం యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. ఎవరికైతే ఐశ్వర్యం కావాలో, ఎవరికైతే ఆరోగ్యం కావాలో, ఎవరికైతే రాజకీయ పదవి, ప్రభుత్వ ఉద్యోగం కావాలో కంపల్సరీగా వాళ్ళు సూర్యుడిని ఆరాధించడం వల్ల అతి శక్తివంతులై ఎవరి సహాయం లేకుండా మీకు మీరే సాధించుకునే శక్తి సూర్యుని యొక్క అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. అతి సింపుల్గా మరి మీరు ప్రతిరోజు సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ, కేవలం ఓం సూర్యాయ నమః అన్న చిన్న మంత్రాన్ని చదువుకున్నా అంటే మనం ఏదైనా భక్తి, శ్రద్ధ, ఇంట్రెస్ట్ తప్ప గంటసేపు మంత్రాలు చదివినా పెద్ద ఉపయోగం ఉండదు. ఎటువంటి దాంట్లో భక్తి లేకుండా చాలా నమ్మకంతో చిన్న మంత్రాన్ని చదివినా సరే మీకు సంపూర్ణమైన బలాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని సూర్యభగవానుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా వాళ్ళ స్థాయిని బట్టి సూర్యభగవాన్ని విధి విధానంగా మరి ఈ 16వ తారీఖు ఫిబ్రవరి రోజు పాటించి ఆ రోజంతా కూడా నియమంగా ఉండడం వల్ల సంవత్సరం మొత్తం మీరు నియమంగా ఉన్న ఫలితం వస్తుంది. కాబట్టి ఈ చిన్నపాటి రెమెడీని ఆచరించి మరి 12 రాశుల వారు సూర్యగ్రహ అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.